భారత్ పాకిస్తాన్ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్కు సహాయం చేసిన తర్వాత టర్కీకి భారతదేశం నుండి అతిపెద్ద నష్టాలు వస్తాయని వాళ్ళు అస్సలు ఊహించలేదు. ఇప్పుడు టర్కీకి చెందిన ముఖ్య నాయకులు, పెద్ద వ్యాపారస్తులు తమ ప్రభుత్వాన్నే దూషిస్తున్నారు. పాకిస్తాన్ లాంటి దేశానికి సహాయం చేయాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతున్నారు. భారతదేశం టర్కీపై వ్యాపార పరంగా కలిగిస్తున్న నష్టాల వల్ల టర్కీ నాయకులు మరియు వ్యాపారవేత్తలు మళ్ళీ భారత్తో సంబంధాలు తిరిగి మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఎవరితోనూ చర్చలకు రావడం లేదు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం టర్కీ నాయకులు భారత్కి ఫోన్ కాల్స్ కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ అవి ఎవరు లిఫ్ట్ చేయడం లేదని అంటున్నారు. భారత్ ప్రభుత్వం దేశం లోపల ఏర్పడిన ప్రజాభావన మరింత బలంగా మారి అది ఓ తుఫాన్గా ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తోంది. అంటే ఎవరైనా భారత్కు వ్యతిరేకంగా, ద్రోహంగా ప్రవర్తిస్తే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, దేశ ప్రజలు, వ్యాపారస్తుల వరకు కూడా మీ దేశానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అంతకంతకు తీవ్రమవుతుంది. ఒకవేళ టర్కీ ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేసినా ఆ కాల్ను కూడా భారత ప్రభుత్వం లిఫ్ట్ చేయకపోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం భారత ప్రభుత్వం భారతీయ వ్యాపారస్తుల తరపున తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి. దాంతో టర్కీ ఎలా పెద్ద నష్టం జరిగిందని, మరియు వారు భారత్తో మళ్లీ సంబంధాలు మెరుగుపరచడానికి ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు, ఈ చిన్న వీడియోలో మొత్తం వివరిద్దాం. మీకు మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెహల్గాన్ ఘటన తర్వాత భారత్కి తెలిసింది టర్కీ పాకిస్తాన్కి పెద్ద ఎత్తున డ్రోన్లు పంపిందని. అదే డ్రోన్లను భారత్పై దాడికి వాడినట్లు సమాచారం వచ్చిందని అప్పటి నుంచి దేశంలో టర్కీ బహిష్కరణ మొదలైంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం టర్కీకి ఎగుమతి చేసే అన్ని వస్తువులు, ఇందులో రిఫైన్డ్ పెట్రోలియం, పెట్రోకెమికల్స్, బంగారం, గ్రానైట్, పండ్లు, అల్యూమినియం ఉత్పత్తులు, ఆటోపాట్స్, ఇంజనీరింగ్ సామాగ్రి వంటవన్నీ ఉన్నాయి. వీటిని టర్కీతో పాటు అజర్బైజాన్కు పంపడం ఆపివేసింది. ఇవి కొన్నిటిని భారత్ కూడా దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు భారత్ వ్యాపారస్తులంతా స్పష్టంగా ఒకటే నిర్ణయం తీసుకున్నారు: టర్కీ, అజర్బైజాన్లతో ఇకపై వ్యాపారం ఉండదు. అక్కడికి ఏ సరుకు పంపేది లేదు, అక్కడి నుంచి ఏ వస్తువు తెప్పించేది లేదు. టర్కీ ప్రతి సంవత్సరం భారత్తో సుమారు 12 నుంచి 14 బిలియన్ డాలర్ల వరకు వ్యాపారం చేస్తున్న 2025 నాటికి ఈ వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని భావించింది. కానీ ఒక తప్పు వల్ల టర్కీకి కేవలం రక్షణ రంగంలోనే నష్టం కాకుండా భారత్తో జరుగుతున్న వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటగా టర్కీకి చెందిన ఒక ఎయిర్లైన్ కంపెనీ, భారత్తో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ సేవలు అందించే సంస్థ, దాని కార్యకలాపాలను భారత్ నిలిపివేసింది. ఈ కంపెనీపై టర్కీ అధ్యక్షుడి కుమార్తెతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కంపెనీ పలుమార్లు విన్నపాలు చేసింది, కోర్టు కూడా వెళ్ళింది. కానీ ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 20% తగ్గిపోయాయి. దాదాపు 2500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ తర్వాత భారతీయ మార్బుల్ వ్యాపారులు తుది నిర్ణయం తీసుకున్నారు: ఇకపై టర్కీతో మార్బుల్ వ్యాపారం ఉండదని. అతి త్వరలో వచ్చిన మరొక వార్త ప్రకారం భూపాల్ నుంచి టర్కీకి పండ్లు ఎగుమతి చేసే వ్యాపారంపై కూడా ప్రభావం చూపింది. టర్కీకి ఎగుమతి చేస్తున్న పండ్లు పంపితే మొత్తం కన్సైన్మెంట్ను తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఫలాల ఎగుమతులు కూడా ఆపివేయబడ్డాయి. ఈ విషయంలో టర్కీకి పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే భారతీయ వ్యాపారులు చాలా స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టారు: మీరు నేరుగా మాతో వ్యాపారం చేస్తే మాత్రమే చేస్తాం, కానీ మీరు మూడో పార్టీ ద్వారా కూడా మా వస్తువులను మీ దేశానికి తీసుకెళ్లాలని చూస్తే మేము అనుమతించం. ఇది చాలా కీలక విషయం. దీని ప్రభావంగా ఏప్రిల్ 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో భారత్ నుండి టర్కీకి ఎగుమతులు 14.8% తగ్గి 5.21 బిలియన్లకు పరిమితమయ్యాయి. అలాగే టర్కీ నుంచి భారత్కు వచ్చే దిగుమతులు కూడా 17.25% తగ్గి 2.8 బిలియన్ రూపాయల మాత్రమే అయ్యాయి. ఇదే పరిస్థితి అజర్బైజాన్కు కూడా వర్తిస్తుంది. భారత్ ఈ రెండు దేశాలతో వరుసగా వాణిజ్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ దేశాలు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా ఎత్తి చూపుతూ పాకిస్తాన్కి బలంగా మద్దతిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య అజర్బైజాన్తో భారత వాణిజ్యం సుమారుగా 86 బిలియన్ల వరకు ఉన్నప్పటికీ దిగుమతులు మాత్రం చాలా తక్కువగా జరిగాయి. భారత్ నుంచి అక్కడికి ఎక్కువగా దిగుమతి చేస్తున్న వస్తువులు తంబాకు, కాఫీ, టీ ఉన్నాయి. మరియు దిగుమతుల్లో ఎక్కువగా జంతువుల మేత, కొన్ని రసాయనాలు, ముఖ్యమైన నూనెలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టర్కీ లేదా అజర్బైజాన్ నుంచి దిగుమతులు తెప్పించుకోవాలన్న అవసరం లేదు. ఎందుకంటే భారతీయ వ్యాపారులే స్వయంగా ముందుకు వచ్చి నిలబడుతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో విభిన్న అభిప్రాయాలు రావచ్చు. ఉదాహరణకి
భారత్ అమెరికా మధ్య చైనా విషయమై ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కొత్త చట్టాలు, ఎక్స్ట్రా ట్యాక్సులు తీసుకురావాలనే ఒప్పందం జరిగితే దేశంలోకి వచ్చే మొబైల్, ల్యాప్టాప్ వంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. అప్పుడు చాలా వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తాత్కాలికంగా ఆపివేసి ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి వేరేగా ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులే చెప్తున్నారు, మేము ఎంత నష్టం వచ్చినా తట్టుకుంటాం, కానీ టర్కీ, అజర్బైజాన్లతో వ్యాపారం మాత్రం చెయ్యం. ఇది దేశానికి సంబంధించిన విషయం, మన ఏకత్వానికి సంబంధించిన విషయం. పాకిస్తాన్ లాంటి దేశాలు మనపై దాడి చేస్తే, టర్కీ లాంటి దేశాలు వాటికి మద్దతు ఇస్తే అప్పుడు దేశం మొత్తం ఒకటిగా నిలబడుతుంది. ఇప్పుడు ఇదే జరిగింది. టర్కీకి వ్యాపార పరంగా దేశం మొత్తం ఒకే స్వరం వినిపిస్తుంది. టూరిజం నుంచి ఇతర వ్యాపారుల వరకు భారత్ టర్కీని పూర్తిగా బహిష్కరించవేసింది. కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే టర్కీకి భారత్ వల్ల సుమారుగా 1000 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇంకా ఈ నష్టం కొనసాగుతూనే ఉంటుంది. టర్కీ వైపు నుంచి కొంతమంది భారతీయులు టర్కీ దేశానికి వచ్చేవాళ్ళు 1% కంటే తక్కువ. దానివల్ల ఏం నష్టం? నిజంగా చూస్తే టర్కీ పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు, టూరిజం మీదే ఎక్కువగా ఆధారపడిన దేశం. ఒక చిన్న తప్పు వల్ల ఏ దేశమైనా 10,000 కోట్లకు పైగా నష్టం ఊహించదగ్గ విషయం కాదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారత్ ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా జియో పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి? ప్రస్తుతం భారతీయ పార్లమెంట్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ పాకిస్తాన్ ఎలా దాడి చేసిందో, భారత్ ఎలా స్పందించిందో వివరిస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో మరో ముఖ్యమైన విషయం చేర్చాలి. పాకిస్తాన్కు టెర్రరిస్ట్ ఫండింగ్, ఆయుధాల విషయంలో టర్కీ నేరుగా భాగస్వామిగా ఉంది. భారత్ ఈ నిజాన్ని ఓపెన్గా చెప్తే తప్పకుండా నాటో దేశాలు వ్యతిరేకంగా స్పందించవచ్చు. మీరు మా గ్రూప్ దేశమైన టర్కీపై ఇలాంటివి ఎలా చెబుతున్నారు? మీకు ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నలు చేస్తారు. అమెరికా ఇటీవల టర్కీతో కీలకమైన డిఫెన్స్ డీల్ సైన్ చేసిన నేపథ్యంలో అది కూడా టర్కీ తరపున వాదించడం సాధ్యమే. ఇక్కడి నుంచే భారత్కు పాశ్చాత్య దేశాలు అసలైన మొహం కనిపించుతుంది. ఎవరు భారత్తో నిజంగా ఉన్నారు, ఎవరు మాటలకే పరిమితం అవుతున్నారు? అసలు చూస్తే ఇది మనం ముందే గమనించాం కూడా. భారత్పై ఉగ్రదాడి జరిగినప్పుడు, భారత్ కౌంటర్ అటాక్ చేసినప్పుడు ఒక్క దేశం కూడా స్పష్టంగా ముందుకు వచ్చి మేము పూర్తిగా భారత్ వెనుక నిలుస్తాం, మేము ఆయుధాలు, నిధులు, ఇంధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పలేదు. అందరూ మధ్యస్థంగా మాట్లాడారు. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం, కానీ సామాన్య ప్రజలకు నష్టం కాకుండా భారత్ స్పందించాలి అని ఓ డిప్లొమాటిక్ లైన్ తీసుకున్నారు. ఇక టర్కీ విషయానికి వస్తే, టర్కీ భారత్పై వాడిన డ్రోన్లను భారత్ వెంటనే ఇంటర్సెప్ట్ చేసింది. ఇప్పుడు భారత్ వాటిని రీసెర్చ్ ఇంజనీరింగ్ చేసి పూర్తిగా వాటి డిజైన్, టెక్నాలజీ వివరాలు అనాలిసిస్ చేస్తుంది. టర్కీకి ఇది రెండో దెబ్బ. ఒకటి ఆయుధాల పరంగా నష్టం, రెండవది ఆ టెక్నాలజీ భారత్ చేతుల్లోకి వెళ్ళిపోవడం. ఇలా చూస్తే టర్కీ అది చేసిన దాడులకు బదులుగా భారత్ చేతిలో ఎదురు దెబ్బలు తింటూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు టర్కీ భారత్ను పలుమార్లు సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా భారత్ మాత్రం స్పందించటం లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా రాయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా మా కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియోను కూడా మిస్ కాకుండా ఉంటారు. ధన్యవాదాలు. జై హింద్.